అందరికీ నమస్కారం. అన్ని మతాలకు వారి వారి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉంటాయి. హైందవులు వారి ప్రామాణిక గ్రంథాలు చదవరు. కేవలం ఆధ్యాత్మికవేత్తలు, పండితులు, పూజారులు, అర్చకులు, పీఠాధిపతులు వారు చెప్పిన ఆచారములు, సాంప్రదాయాలు మాత్రమే అనుసరిస్తూ ఉంటారు. కానీ ఆత్మరక్షణ, మోక్ష మార్గం తెలియాలంటే ప్రామాణిక గ్రంథాలు చదవాలి. అవి వేదాలు చదవాల. వేదాలు ఏ గ్రంథములోనైనా మనుషుల జీవితాలు, సంఘటనలు ఉంటాయి. కానీ దైవమును గూర్చిన ప్రవచనాలు చాలా ప్రాముఖ్యమైనవి. ప్రవచనాలు భవిష్యత్తు సూచనలు తెలియచేస్తూ ఉంటాయి ప్రవచనాలు. కాబట్టి ఆ వేదములలో ఉన్నటువంటి ఆ ప్రవచనాలు ఆత్మరక్షణను ఎలా రక్షింపబడాలనేవి చూపెడుతూ ఉంటాయి. కాబట్టి బంధువులైన హైందవ ప్రజలు, సహోదరులు వారందరూ వేదాలు, ప్రామాణిక గ్రంథాలైనటువంటి ముఖ్యంగా ఆధ్యాత్మికమునకు మూల గ్రంథాలు ఆ వేద గ్రంథాలు చదివితే మంచిది అని నా యొక్క సలహా. ప్రతి ఒక్కరు, నేను హిందువుణ్ణి అనేటువంటి వారు హైందవ గ్రంథం చదవాలా. నేను క్రైస్తవుణ్ణి అన్నప్పుడు బైబిల్ తప్పకుండా చదవాలా. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు ఏంటి, ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక సత్యాలు, దేవుడు ప్రవచనాలు అంటే పాత నిబంధనలో ఉన్నాయి. ప్రవచనాలు ఎలా నెరవేర్చబడ్డాయో కొత్త నిబంధనలో ఉంటాయి. కాబట్టి అది చదవడం మంచిది. ముస్లిం సోదరులు ఖురాన్ చదవడం మంచిది. కాబట్టి ఆధ్యాత్మిక సత్యాలను తెలుసుకున్నప్పుడు, అవి మనం హృదయంలో వాటిని అలవర్చుకున్నప్పుడు ఆ ఆధ్యాత్మికంగా ముందుకు సాగుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏ మతానికి సంబంధించిన వారైనా కొన్నిసార్లు మూఢత్వాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానము లోపించడం వలన. ఆధ్యాత్మిక జ్ఞానం ఎప్పుడు వస్తుందంటే ఆధ్యాత్మిక గ్రంథాలను చదివినప్పుడు. కనుక ఏ మతానికి సంబంధించిన వారైనా వారి ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదివితే కొంత సాత్వికత, కొంత దీన మనస్సు, ఆ ఆత్మకు సంబంధించినటువంటి విషయాలు తెలిసి వస్తాయి. కాబట్టి ఎక్కువ శాతము క్రైస్తవులు బైబిల్ను చదువుతూ ఉంటారు, ముస్లింలు ఖురాన్ చదువుతూ ఉంటారు. కానీ హైందవుల దగ్గరికి వచ్చినప్పుడు వారు ఏ గ్రంథాన్ని చదవరు, కేవలం ఆచారములు, సాంప్రదాయములనే పాటిస్తూ ఉంటారు. అది పెద్దలు చెప్పినటువంటివి కాదు. ఆధ్యాత్మిక గ్రంథములో ఆనాడు ఋషులు, మునులు, తపస్సిద్ధులు సంవత్సరాల కొద్ది వారు తపస్సులు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందుకొని వారు ప్రవచించిన ఆ ప్రవచనాలు, ఆధ్యాత్మిక సంపద, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిజంగా అది ప్రతినిత్యము స్మరణకు చేసుకుంటే మంచిది అని నేను తెలియచేస్తూ ఉంటున్నాను. కాబట్టి ఆధ్యాత్మిక గ్రంథాలలో ఉన్నటువంటి సంవత్సరాల కొద్ది తపస్సు చేసి మనకిచ్చిన ఆ ప్రవచనాలను అలవర్చుకుంటే మన ఆత్మరక్షణ గూర్చిన అవగాహన మనకు ఉంటుంది. కాబట్టి ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుకోవాలంటే ప్రామాణిక గ్రంథాలు, మూల గ్రంథాలు, ముఖ్యంగా బంధువులైన హైందవులకు సంబంధించిన వేదాలు, ఉపనిషత్తులు అవి చదివితే చక్కని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోవచ్చు. కాబట్టి ఎటువంటి సమస్యలు ఉండవు అవి చదివితే. కనుక ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి, ప్రతి ఒక్కరూ చదవండి. నేను హిందువునని చెప్పుకునే దానికంటే హైందవ మూల గ్రంథాలైన వేదాలను చదివి అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అవపోషణ పట్టిస్తే అది ఎంతో ఆత్మకు మంచి నెమ్మదినిస్తుంది, శాంతినిస్తుంది. ఆత్మ రక్షణను కూడా పొందుకొని నిత్యత్వానికి వెళ్ళడానికి దోహదపడుతుంది. కనుక దయచేసి ఆధ్యాత్మిక గ్రంథాలను చదవండి. ఆచారములు, సాంప్రదాయములు ఎవరు తోచింది వారు చెబుతూ ఉంటారు ఇలాగ చేయాలని. కాబట్టి ఆధ్యాత్మిక గ్రంథాలను చదివి అందులో ఏం చెప్తుంది, దానికి ఆత్మీయమైనటువంటి అర్థం ఏంటి, అది వాటికి నెరవేర్పు ఏంటి అనేటువంటిది తెలుస్తూ ఉంది.
అప్పుడు నిజమైన మార్గంలో నడుచుకోవచ్చు, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవచ్చు, నిజమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని తీసుకొని ఆత్మను బలపరుచుకోవచ్చు, ఆ నిత్యత్వానికి వెళ్ళేటువంటి మార్గాన్ని కూడా తెలుసుకోవచ్చు. మనుషులు చెప్పినటువంటి కొన్ని సలహాలు మరి ఎన్నో అనర్థాలు, అపార్థాలు కొంచెము ఆ మనుషులు అందుకే ఇప్పుడు ఎక్కువగా ఈ నాస్తికత్వంలో వెళ్తున్నారంటే ఆ పెద్దలు చెప్పినటువంటి వాటిని అనుసరించి వాటిలో విరక్తి వచ్చేసి దేవుడు లేడు అనేటువంటి భావనలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఉన్నాడు. ఆ మతముల యొక్క మూల గ్రంథాలు పెద్దలు, ప్రవక్తలు, ఋషులు, మునులు, తపస్సిద్ధులు వారు సంవత్సరాల కొద్దీ తపస్సులు చేసి ఆత్మ సాక్షాత్కారం పొందుకొని సత్యాలను వారు ప్రవచించారు. వాటిని మనం తెలుసుకుంటే మన ఆత్మీయ జ్ఞానము బోధపడుతుంది, మనకు అర్థమవుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానములో మనం ముందుకు సాగుతాము. అప్పుడు మనకు సమాజములో మానవులముగా ఎలా జీవించాలనో అని మరి మనకు తెలుస్తుంది. కాబట్టి అన్ని మతాల వాళ్ళు కూడా, అంటే కొందరు మాత్రము ఇప్పుడు క్రైస్తవ మతంలో కానీ బైబిల్ కొందరే చదువుతూ ఉంటారు, అందరూ చదవరు. చదవకపోయినా వారికి ప్రీచింగ్, టీచింగ్ ఉంటుంది చర్చిలలో. అవి కొంత వింటూ ఉంటారు, వారిని తెలుసుకుంటారు. వారు బైబిల్ చదవకపోయినప్పటికీ చదువు రాని వారైనా ఆ బోధనలు విని వాటిని జ్ఞాపకంతో చెప్తూ ఉంటారు. ఇలా చెప్తుంది బైబిల్ అని. అలాగనే ఖురాను గురించి కూడా మరి చదవాలి, వినాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అలవర్చుకోవాలి. అదే రీతిగా నా బంధువులైనటువంటి హైందవ ప్రజలు, సహోదరులు కూడా ఆధ్యాత్మిక జ్ఞానము సంపత్తు కలిగినటువంటి వేదాలు, ఉపనిషత్తులు, వాటిలోని ప్రవచనాలన్నిటిని చదివితే మంచి ఆలోచన వస్తుంది, మంచి అవగాహన కలుగుతుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క మరి సలహాను మరి పాటిస్తారని నమ్ముతూ మరి ఈ యొక్క మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాము.